హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. నీ రాజ్యం వచ్చునుగాక. నూతన నిబంధన అంతా దేవుని యొక్క రాజ్యమును గూర్చినటువంటి బోధ యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినారు. దేవుని యొక్క రాజ్యము అన్నటువంటిది గ్రీకు పదబంధంలో బెసీలియా అని పిలువబడుతుంది. బెసీలియా అన్నటువంటి గ్రీకు పదానికి తెలుగు అనువాదము రాజ్యము, ఆధిపత్యము, పరిపాలన. దీని యొక్క ఉచ్చారణలో బాసిలియా అని ఇది ఉచ్చరించబడుతున్నది. మొదటిదిగా బసీలియా అనగా రాజ్యాధికారం, ఒక రాజు యొక్క పరిపాలన శక్తి అన్నది దీని భావము. బెసీలియా అన్నది రాజ్యము, ఒక రాజు పరిపాలించేటువంటి ప్రాంతము. మూడవది బెసీలియా అనగా దేవుని రాజ్యము. నూతన నిబంధన గ్రంథములో ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక భావన బెసీలియా. మత్తయి సువార్త 6:33 చూస్తాం. మీరు మొదట దేవుని రాజ్యమును మరియు ఆయన నీతిని వెతుకుడి. అనంతరము లూకా శుభవార్త 17:21 చూస్తాం దేవుని యొక్క రాజ్యము. ఇక్కడ బెసీలియా అనే పదం అంటే ఆత్మీయమైనటువంటి పరిపాలనను సూచిస్తూ మీలో ఉన్నది అని బోధిస్తూ ఉన్నది. బెసీలియస్ అనగా రాజు గ్రీకులో. అందువలన బెసీలియా అనంటే రాజు పరిపాలించే రాజ్యము అని అర్థము. దీని యొక్క హీబ్రూ సరిపోలిక పదము హీబ్రూ గ్రంథంలో మల్కుత్ అన్నటువంటి హీబ్రూ పదం వాడినారు. మల్కుత్ అని హీబ్రూలో, బెసీలియా అని గ్రీకులో, కింగ్ అని ఆంగ్లములో, రాజు అని తెలుగులో. ఈ మల్కుత్ అనే హీబ్రూ పదం యొక్క అర్థము రాజ్యము లేదా దేవుని యొక్క పరిపాలన అని దీని యొక్క భావము. హీబ్రూ పదమైనటువంటి మల్కుత్కు గ్రీకు సమానమైనటువంటి పదము బెసీలియా, సమానార్థకం అయినటువంటి పదం. ప్రత్యేకంగా దేవుని యొక్క రాజ్యం అన్నటువంటి భావనలో బెసీలియా అనేటువంటి పదము వాడబడుతుంది. దేవుని రాజ్యము వచ్చునుగాక, నీవు అటు రాజ్యమునకు వారసునివి, వారసురాలువిగా అవుదువుగాక. గాడ్ బ్లెస్.